అండి, నమస్తే. మీ అన్నపూర్ణ. ఈరోజు మనము గోరుచిక్కుడు మామిడికాయ ఎగ్గు వేసి కర్రీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మామిడికాయ దొరుకుతాయి కాబట్టి ఇట్లా మామిడికాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇదిగోండి, గుడ్లు మొత్తం మంచిగా ఉడకబెట్టేసేసుకుందాము. మామిడికాయ మాత్రం పైన చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి చూపిస్తానండి. గోకరకాయ మనం గోరుచిక్కుడుకాయ మాత్రం ఏం ఉడకబెట్టుకోవడం అవసరం లేదు. ఇట్లా కట్ చేసి శుభ్రం కడిగి పెట్టేసుకున్నాను నేను. చూడండి, స్టవ్ ముట్టించేసుకొని నేను ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైపోయింది. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు వేస్తున్నానండి. ఒక 1/2 స్పూను. అవి కొంచెం చిటపట్లు ఆపినాక కొంచెం లైట్గా చిటపట్లు ఆడుతాయి కదా, ఈ టైంలో మనం ఉల్లిగడ్డ వేసేసుకుందాము. ఒక పెద్ద ఉల్లిగడ్డ వేస్తున్నానండి, ఎక్కువ వేసుకోవట్లేదు. అట్లానే ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్నాం. ఇవి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసుకొని అట్లానే ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. అలాగే వెజిటబుల్ బాగా ఎర్రగా వేయాలి. మంచిగా వేగితే పచ్చి వాసన రాకుండా టేస్ట్ బాగా వస్తుంది. ఇదండి మన అల్లం పేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం 1/2 స్పూను. పసుపు వేసి కడిగేసేసుకున్న తర్వాత శుభ్రం కడిగేసానండి నేను. ఇవి చిక్కుడుకాయలు వేసేస్తున్నాను. నీటి కడిగి పెట్టేసుకున్నాను. లేతగానే ఉన్నాయి. ఇప్పుడు చిక్కుడుకాయల పైన సాల్ట్ వేసేసుకున్నాం. మనం కర్రీ సరిపోయినంత సాల్ట్. నేను ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ వేస్తున్నాను. ఇట్లా కొంచెం కలిపేసుకొని నూనెలోనే ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మన తాలింపులోనే మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం ఇట్లా మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము. ఒకసారి చూసుకున్నామండి, చూస్తారు కదా మంచిగా మగ్గిపోయింది. ఇలా మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలు అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 టమాటాలు వేస్తున్నాను. టమాటా పులుపు వేరు ఉంటుంది, మామిడికాయ పులుపు వేరు ఉంటుందండి. 2 టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొంచెం మెత్తబడనిద్దాము. మూత పెట్టేసి టమాటాలు కూడా కొంచెం మెత్తబడిద్దాం. చూస్తున్నామండి, టమాటా కూడా మెత్తబడిపోయింది. చూస్తారు కదా, చూడండి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము. కర్రీ సరిపోయేట్టు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. మీ కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. ఒక్కసారి కారం వేసి కలిపేసేసుకొని వాటర్ పోసుకున్నాము. మామిడికాయ ఇప్పుడు వేయద్దండి, మనం కొంచెం చిక్కుడుకాయ ఉడికినాక వేసుకోవాలి. ఇప్పుడు ఉడకకుండానే ఇట్లా మనం వేసేసామంటే మన చిక్కుడుకాయ ఉడకదు. ఇదిగోండి, కారం వేసిన తర్వాత వాటర్ పోస్తున్నాను నేను. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ పోసాను చిక్కుడుకాయ ఉడకటానికి. ఇవ్వండి, కొంచెం అంత మళ్ళీ వేస్తున్నాను, సరిపోతుందండి. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని మంటని చిక్కుడుకాయ కొంచెం ఉడికించుకుందాము. కొంచెం చిక్కుడుకాయ ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంట ఉడికించేసుకుందాం. సరే చూద్దామండి. చిక్కుడుకాయ చూస్తారు కదా, దగ్గరికి పడిపోతుంది. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మామిడికాయ వేసుకోవడానికి. చూడండి, ఇవ్వండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం మామిడికాయ వేసేసుకున్నాము. మామిడికాయ వేసుకుంటే ఇప్పుడు మంచిగా ముక్కలు కూడా పడుతుంది. పులుపు ఇట్లా కట్ చేసి వేసేసుకోండి. మామిడికాయ వేసిన తర్వాత అట్లానే ఒకసారి గుడ్లు కూడా వేసేసుకున్నామండి. మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది. గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే వేసుకుంటే మనకు ఉప్పు కారం బాగా పులుపు బాగా పడుతుంది గుడ్లు కూడా. ఒకసారి అట్లా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. మామిడికాయ ముక్కలు ఉడికిందాక ఉడికిచ్చేసుకున్నాము. ఇంకా మామిడికాయ తొందరగా ఉడికిపోతుందండి, కొంచెం వేడి తగలగానే ఉడికిపోతుంది మామిడికాయ. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. చూసుకుందామండి, చూస్తారు కదా మామిడికాయ కూడా మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకున్నాం. ఒకసారి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. కర్రీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర కూడా వేసి కొంచెం దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, కలిపేసుకుందాము. మామిడికాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. వేడికి ఉడికిపోతుందండి మామిడికాయ.
ఒకసారి కలిపేసేసుకొని ఒక్క నిమిషం ఉంచేసుకొని ఆపేసుకున్నాం గ్యాస్ మనం. ఇదిగోండి మనం మసాలాలు వేసుకున్నాం కదా, ధనియాల పొడి అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇంకా మన గ్యాస్ ఆపేసుకుందాం అండి. మన గోరుచిక్కుడుకాయ మామిడికాయ ఎగ్ కర్రీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు మన మామిడికాయ సీజన్లో ఇట్లా చేసుకుంటా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. గోరుచిక్కుడులో వేసి ఇవ్వండి, చపాతీ కానీ జొన్న రొట్టి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ను కూడా మర్చిపోకండి. బాయ్.